వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వారి ఆధ్వర్యంలో జరిగిన రథ సప్తమి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఎస్పీ దామోదర్, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వెండి రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఆరోపించారు. చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారన్నారు. వడ్డీ 71,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వంపై భారం పడిందన్నారు. వివిధ వర్గాలకు 1.40 లక్షల కోట్ల రూపాయల బకాయిలను పెట్టారన్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు వైసీపీ బృందం దోచుకుందన్నారు. చట్టసభల ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని జగన్ చట్టసభల్లో కూర్చోబెట్టి రాజకీయం చేశారని విమర్శించారు. చట్టసభల ప్రతిష్టను పెంచేలా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరా బత్తుల రాజశేఖర్ ని సీఎం చంద్రబాబు ఎంపిక చేశారని అన్నారు. నర్సీపట్నం డీసీసీ బి బ్రాంచ్ కార్యాలయాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించిన జానకి రాంపురం పీఏసీఎస్ కార్యదర్శిపై డీసీసీ బి సీఈఓ వర్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 3 టన్నుల పెట్రోల్తో కార్యాలయానికి వచ్చిన కార్యదర్శి కృష్ణ ఒక టిన్ పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హెడ్రో పరిశ్రమలో విషవాయువు లీకై పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ సముద్ర దర్యాప్తు నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. 100 రోజుల లక్ష్యాల్లో శాఖాపరమైన అంశాలనే కాకుండా వినూత్నంగా ఆలోచించి ప్రజలకు మేలు చేసే అంశాలను కూడా చేర్చాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో 3వ విడత 100 రోజుల లక్ష్యాల పురోగతిపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2 విడత 100 రోజుల లక్ష్యాలను అన్ని శాఖల పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ అధికారులను అభినందించారు. చిన్నపాటి వర్షానికే ముప్పుకు గురయ్యే కడియం మండలం కడియపులంక పాత పూల మార్కెట్ రోడ్డుకు మోక్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు నీరు కాలువలోకి వెళ్లడంలో జాప్యం జరగడం వల్ల ముప్పు తప్పేది కాదు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి 34 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ నిధులతో 175 మీటర్ల పొడవు గల ఈ రోడ్డును 6 మీటర్లు వెడల్పుతో నిర్మించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలో గల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కొట్టే వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో ఉదయగిరి నియోజకవర్గంలోని పలు అంశాలు, సమస్యలను కొట్టే వెంకటేశ్వర్లు చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జీలు, జనసైనికులు తదితరులు పాల్గొని ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఆగవీడు తీగలదొడ్డి రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 7న శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులు గేదెల అప్పారావు, సప్ప మణికంఠ, శ్రీనివాస్ తెలిపారు. 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సుమారు 40 లక్షల వ్యయంతో 36 అడుగుల ఎత్తులో స్వామివారిని ప్రతిష్ఠ చేస్తున్నట్టు తెలిపారు. వెస్ట్ బాపట్లలో 100 ఎకరాలు దళితులకు ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే వేగసన నరేంద్ర వర్మ తిరిగి అప్పగించాలని జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు పర్రే కోటయ్య డిమాండ్ చేశారు. గత వారం ఎమ్మెల్యే వేగసన సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రకటనకు స్పందించి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్రమ కట్టడాలు కట్టిన వారిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేశారు.